వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టేలర్ సిరీస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. రైట్? సో మీకు టేలర్ సిరీస్ అనేది బాగా వస్తేనే ఆ పర్టికులర్ సిరీస్ యొక్క ఫార్ములా నుంచి మెక్లారెన్ సిరీస్ని కూడా మనం నేర్చుకుంటాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేలర్ సిరీస్ దాని యొక్క ప్రూఫ్ మనం నేర్చుకుందాం. రైట్? సరే, సీ ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద expansion here. Taylor series expansion of f of x in powers of x minus a or about x equal to a is given by Taylor series expansion అనేది ఎట్లా రాస్తాము అంటే f of x equals to f of a plus x minus 1 power 1 by 1 factorial into f dash of a plus x minus a whole square by 2 factorial into f double dash of a plus x minus a whole cube by the 3 factorial into f triple dash of a plus and if so on plus x minus a whole power n by n factorial into f nth derivative of a. దీన్ని మనం టేలర్ సిరీస్ యొక్క ఎక్స్పాన్షన్ అంటాం. దీన్ని మొత్తాన్ని కూడా మనం సిగ్మా నొటేషన్లో ఎలా రాస్తాము అంటే f of x ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 0 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు, n ప్లేస్లో 0 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు మనం పెడుతూ వెళ్ళినప్పుడు n ప్లేస్లో 0 పెట్టినప్పుడు ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో f of a వస్తుంది. కావాలంటే చూడండి, n ప్లేస్లో 0 పెట్టాలంటే x మైనస్ a హోల్ పవర్ 0 ఈజ్ 1, 1 బై 0 ఫ్యాక్టోరియల్ 1, ఈ పార్ట్ 1 అయిపోతుంది. f పవర్ 0 ఆఫ్ a అంటే f of a, అంతే కదా. అంటే డెరివేటివ్ ఇక్కడ మనం ఏం చేయలేదు, f of a వస్తుంది. 1 పెట్టామనుకోండి n ప్లేస్లో ఈ టర్మ్ వస్తుంది, 2 పెట్టామనుకోండి ఈ టర్మ్ వస్తుంది. వాటన్నిటి యొక్క సమేషనే కదా సిగ్మా అంటే. సో సింపుల్గా టేలర్ సిరీస్ని ఈ సిగ్మా నొటేషన్లో మనం చెప్పచ్చు. అర్థమైందా? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న, ప్లీజ్ నోట్ దిస్. ఖచ్చితంగా మీరు టేలర్ సిరీస్ అన్నప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ ఈ పర్టికులర్ సిగ్మా నొటేషన్ ఖచ్చితంగా రాసేయాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు మీరు వన్స్ ఇది బాగా వచ్చింది అనుకోండి, ఇది బాగా వచ్చినప్పుడు ఏ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ సిరీస్ ఏదైతే ఉందో దాన్నే మెక్లారెన్ సిరీస్ అంటారు. సరే, అసలు ఇప్పుడు మెక్లారెన్ సిరీస్ అంటే అది అసలు ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. లెట్ us గో త్రూ దట్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం మెక్లారెన్ సిరీస్ మనం నేర్చుకుందాం. సీ ఫ్రెండ్స్, వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద టేలర్ సిరీస్ నానా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ తర్వాత ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ 1 divided by 1 factorial kada into f dash of a plus x minus a whole square divided by 2 factorial into f double dash of a plus x minus a whole cube by 3 factorial into f triple dash of a plus and if so on plus x minus a whole power n by n factorial into f nth derivative of a plus and if so on కదా. సో ఇప్పుడు దీని నుంచి మనం ఎలా చెప్పచ్చు, పుట్ a ఈక్వల్ టు 0. ఏ ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందన్నా, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వాట్ ఐ విల్ బి గెటింగ్, ఎఫ్ ఆఫ్ 0 వస్తుంది ప్లస్ ఎక్స్ మైనస్ 0 పవర్ 1 అంటే ఎక్స్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ f dash of 0 x square by 2 factorial into f double dash of 0 plus x cube by 3 factorial into f triple dash of 0 plus and if so on x power n by n factorial into f nth derivative of 0 plus and if so on కదా. దీన్ని ఏమని పిలుస్తారంటే మెక్లారెన్ సిరీస్ అని పిలుస్తారు. మెక్లారెన్ సిరీస్ అని పిలుస్తారు. ఓకే, ఏ వాల్యూ 0 పెట్టినప్పుడు దీన్నే మనం మెక్లారెన్ సిరీస్ అని కూడా పిలుస్తాం అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే దీని యొక్క సిగ్మా నొటేషన్ ఏంటి అనేది మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సి ఫ్రెండ్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దీని యొక్క సిగ్మా నొటేషన్, సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ nth derivative of the function at particular a is equal to 0. This is the sigma notation for Maclaurin series. అర్థమైందా? మెక్లారెన్ సిరీస్ యొక్క సిగ్మా నొటేషన్ అనమాట. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నానా, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the proof for టేలర్ సిరీస్. టేలర్ సిరీస్ యొక్క ప్రూఫ్ మనకు అర్థమైతే మెక్లారెన్ సిరీస్ కూడా దాని నుంచి obtain చేయొచ్చు. లెట్ us see the proof for టేలర్ సిరీస్. Okay friends, let us see the proof for Taylor series. Okay,
సో ఈ టేలర్ సిరీస్ ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వన్స్ ఇఫ్ వీ అండర్స్టాండ్ హౌ వీ నీడ్ టు ప్రూవ్ ద టేలర్ సిరీస్, దెన్ ఆటోమేటికలీ వీ విల్ అండర్స్టాండ్ రకరకాల ఎక్స్ప్రెషన్స్కి ఎక్స్పాన్షన్ చేసినప్పుడు టేలర్ సిరీస్ని ఏ విధంగా యూజ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సి ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు తెలిసి చిన్న క్లాసెస్లో మనం నేర్చుకున్నాం, వీ నో దట్ మనం పవర్ సిరీస్ మెథడ్స్ నేర్చుకుంటాం. పవర్ సిరీస్ మెథడ్స్ అంటే వీ నో దట్ మీకు గుర్తే ఉంటుంది, పవర్ సిరీస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ power series can be defined as C. ఎలా రాయొచ్చు అంటే, వాట్ కెన్ ఐ రైట్, f of x equals to sigma n equals to 0 to infinity, 0 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు an x minus a whole power n ఇలా రాయొచ్చు. కొంతమంది an x పవర్ n రాస్తారు, నో డౌట్ అండ్ నో ఇట్ ఈస్ నాట్ రాంగ్, బట్ ఇలా రాస్తే మీకు ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. సిగ్మా n ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ an x మైనస్ a హోల్ పవర్ n, ఇది ఒక పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అనమాట. అంటే సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు, n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు a0, n ప్లేస్లో 0 పెడితే x మైనస్ a పవర్ 0 ఈజ్ 1, కాబట్టి a0 ప్లస్ తర్వాత a1 x మైనస్ a హోల్ పవర్ 1 ప్లస్ a2 x మైనస్ a హోల్ స్క్వేర్, తర్వాత a3 x మైనస్ a హోల్ క్యూబ్. అర్థమైందా? సో లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్, ప్రూఫ్ చెప్పుకుంటున్నాం కదా, సపోజ్ దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇందాక ఫస్ట్ టేలర్ సిరీస్ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం కాబట్టి దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. లేదంటే అక్కడ ఈక్వేషన్ 1 అనుకోకపోయినా మెక్లారెన్ సిరీస్ కోసం దాన్ని ఇక్కడ ఈక్వేషన్ 1 అన్నాను. కావాలంటే మీరు దీన్ని అక్కడ ఈక్వేషన్ 1 అనుకోకపోయినా సరే ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకోండి, మీ ఇష్టం, సరేనా? సో దీన్ని ఈ విధంగా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎక్స్పాండ్ చేసిన తర్వాత వెన్ ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి అప్పుడు కొన్ని కాన్స్టెంట్స్ రావచ్చు, ఎస్ అవును. కానీ హియర్ ఎఫ్ ఆఫ్ మనం ఏ పెట్టామనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పెట్టామనుకోండి, ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్ పవర్ n తీసుకున్నామో ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ n తీసుకున్నాను కదా, కాబట్టి నేను ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే అప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ సి ఫ్రెండ్స్ a0 ప్లస్ ఇది 0 కాబట్టి అన్ని జీరోస్ అయిపోతాయి, ఫైనల్గా నాకు a0 మిగులుతుంది, అవునా కాదా? సో ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుందన్నా a0 మిగులుతుంది, రైట్? ఇది ఇలా ఉంచండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అబౌట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం కదా మన డెఫినేషన్లో, రైట్? సరే, బాగానే ఉంది. ఇప్పుడు వన్ వి డిఫరెన్షియేట్ ద ఫంక్షన్, ఈ పర్టికులర్ ఫంక్షన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందన్నా, ఇఫ్ ఈ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0 ఈజ్ ఎ కాన్స్టెంట్, కాబట్టి కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. ఇక్కడ చూడండి a1 ఏ అనేది కాన్స్టెంట్, a1 అనేది కాన్స్టెంట్, ఎక్స్ ఉంది కాబట్టి a1 ఎక్స్ మైనస్ a1 ఏ వస్తుంది, a1 వస్తుంది ఇక్కడ డెరివేటివ్, అంతేనా? తర్వాత ప్లస్ a2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, దీని యొక్క డెరివేటివ్ a2 అలాగే వస్తుంది, 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ పవర్ 1, ఎస్ అవును. తర్వాత ప్లస్ a3 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది, డెరివేటివ్స్ తెలుసు కదా మీ అందరికీ చేయడం, అండ్ సో ఆన్. సో ఇక్కడ చూడండి, a1 ప్లస్ 2a2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ 3a3 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్. అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ద కీ కదా, అబౌట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందన్నా, అబౌట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది, నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ a1 మిగులుతుంది, ఎస్ అవును. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ వచ్చేసి నాకు a0 మిగిలింది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి నాకు a1, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా నేను ఏ పెట్టుకోవచ్చు, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ వచ్చేసి a1 మిగిలింది, ఎస్ అవును. సో ఇప్పుడు దీని తర్వాత ఎఫ్ డబుల్ డాష్ ఏ, ఎఫ్ ట్రిపుల్ డాష్ ఏ, ఎఫ్ ఫోర్త్ డెరివేటివ్ ఆఫ్ ఏ, ఇవి కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుందో చూద్దాం. సో దీస్ ఆర్ ద స్టెప్స్ నాన్న, ప్లీజ్ నోట్ దీస్ స్టెప్స్. తర్వాత స్టెప్స్ కూడా మనం నోట్ చేద్దాం, ప్లీజ్ నోట్ ఇట్. సో మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు a1 అని అర్థమైపోయింది కాబట్టి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. సి ఫ్రెండ్స్, సి జస్ట్ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తెలిసింది కదా,
దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ తెలిసిపోతుంది. ఎస్ ఓను? ఓకే, సి ఎట్లా చేయాలి? సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్, వాట్ ఈస్ దిస్ వాల్యూ నాన్న? సో a1 యొక్క డెరివేటివ్ 0 బికాస్ కాన్స్టెంట్ కాబట్టి. తర్వాత 2a2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, 2a2నే వస్తుంది. ఎక్స్కి డెరివేటివ్ 1, మైనస్ ఏకి డెరివేటివ్ 0, ఫైన్. తర్వాత 3a3, తర్వాత ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్కి 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ 1 వస్తుంది. ఎస్ అవును? ప్లస్ ఇక్కడ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే మనకి ఏమొస్తుందన్నా, ఇక్కడ a1 2a2, ఇక్కడ నిజానికి a1 ప్లస్ a2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ a3 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. తర్వాత మనకి 4 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్ ఉంటుంది, a పవర్ 4 ఉంది. ఎస్ అవును? ఇక్కడ ఎస్ అవును 4 ఇంటూ a3 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్ వస్తుంది అప్పుడు. ఎస్ రైట్. సో 4 ఇంటూ ఇక్కడ నాకేమొస్తుంది అప్పుడు 4 ఇంటూ a4 రైట్, ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్, ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్ వస్తుంది తర్వాత టర్మ్, రైట్ ఆర్ నాట్? సో ఇదే విధంగా చూస్తే 2a2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏకి డెరివేటివ్ 1, తర్వాత 3a3 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, తర్వాత ఇక్కడే వస్తుందన్న 4a4 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్. అవునా కదా? రైట్. సో ఇక్కడ 2a2 ప్లస్ 6a3 ఎక్స్ మైనస్ ఏ ప్లస్ 12a4 ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్. అబౌట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ ఎల్స్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏమవుతుందన్నా, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ ఏమవుతుంది చెప్పండి? 2a2 అవుతుంది. ఇవన్నీ ఇంకా జీరోస్ అయిపోతాయి, అంతేనా? రైట్. సో మనకి ఎఫ్ ఆఫ్ ఏ తెలుసు, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ తెలుసు, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ కూడా మనకు తెలుసు. ఎస్ అవును? సో సిమిలర్గా మనం ఏం చెప్తాము అంటే, సి ఫ్రెండ్స్ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దీని నుంచి మరొక టర్మ్ని మనం రాయొచ్చు. ఏంటంటే 2ని మనం కిందకి తీసుకొచ్చాం అనుకోండి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ డివైడెడ్ బై 2 అంటే ఏం రాయొచ్చు? a2 అనే రాయొచ్చు కదా. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నిజానికి 1 ఉన్నట్టు 1 డినామినేటర్లోకి వచ్చేస్తే దీన్ని మనం ఏం రాస్తాము అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు a1 అని రాయొచ్చు కదా. ఈ 1ని మనం 1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు, ఇక్కడ 2ని మనం 2 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2నే కదా, 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1. అంటే మనకి a1 ఎంతో తెలిసింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a1 హియర్? a1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లేస్లో మనం a1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. పవర్ సిరీస్లో ఎక్కడ మనకి a1 కనిపించినా ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు, a2 కనిపించినా ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ బై 2 ఫ్యాక్టోరియల్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మీరు ఇంకా దీన్ని డెరివేటివ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ a0 అని మనకు అర్థమైపోయింది. ఎస్ అవును? సి ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ అన్న టేలర్ సిరీస్. లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు నాకు ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్, సో 2a2 ఏమవుతుంది? ఇవి రెండు కాన్స్టెంట్స్ కాబట్టి 0. తర్వాత 6a3 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, 6a3 వస్తుంది. ఎక్స్ మైనస్ ఏకి డెరివేటివ్ 1, ఈ 2 ముందుకు వచ్చేస్తుంది, 12 2 24 కాబట్టి 24a4 ఎక్స్ మైనస్ ఏ ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్ కదా. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏమవుతుందనా, ఇక్కడ నుంచి అన్ని జీరోస్ అయిపోతాయి కదా. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది? ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, అవునా కదా, 6a3 వస్తుంది. సరే బాగానే ఉంది. ఈ 6ని కింద తీసుకొచ్చింది. 6 అంటే ఏంటి? 3 ఫ్యాక్టోరియలే కదా, 3 2 6 6 6 1 6. ఎస్ అవును? కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే నేను ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఏ డివైడెడ్ బై 6 అనమాట. 6 అంటే మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు a3. అంటే పవర్ సిరీస్లో a1 ప్లేస్లో నేను ఎఫ్ డాష్ ఆఫ్ ఏ బై 1 ఫ్యాక్టోరియల్ అని, a2 ప్లేస్లో ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏ బై 2 ఫ్యాక్టోరియల్ అని, a3 ప్లేస్లో ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఏ బై 3 ఫ్యాక్టోరియల్ అని సబ్స్టిట్యూట్ చేస్తాను. అవునా? సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలా చేసుకుంటూ వెళ్తే ఆల్రెడీ మనకి ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత వచ్చింది నాన్న? a0 అని వచ్చింది. అవునా కదా? అంటే ఎఫ్ ఆఫ్ ఇక్కడ పవర్ 0 డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్ అని అర్థం. పవర్ 0 ఉంటే ఇక్కడ డెరివేటివ్ ఏం చేయట్లేదు, జస్ట్ నార్మల్ ఫంక్షన్ అని, అంతేనా? సరే, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు a0 అని మనకు అర్థమైంది. a1 a2 a3 వాల్యూస్ కూడా తెలిసాయి. కాబట్టి ఇలా చేసిన తర్వాత జనరలైజింగ్ హియర్ బై జనరలైజింగ్ హియర్, ఈ విధంగా మనం చూస్తే హియర్ బై జనరలైజింగ్ we will understand that generalizing the equation we will get what we will be getting. మనకి ఏమొస్తుంది? an అంటే మనకేం తెలుస్తుంది అప్పుడు? nth డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ అట్ పాయింట్ a డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ అని మనకు అర్థమైపోతుంది. an అంటే అర్థం అదే కదా. ఎస్ అవును? సో ఇప్పుడు మనం
ఈ పర్టికులర్ A0 ప్లేస్లో A1 ప్లేస్లో A3 ప్లేస్ A2 ప్లేస్లో A3 ప్లేస్లో అండ్ సో ఆన్ అప్ టు AN ప్లేసెస్లో వీటిని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా టేలర్ సిరీస్లో. ఎస్ ఓ నో? కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లెట్ us సబ్స్టిట్యూట్ నాన్న. ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? సో చూడండి, మనం టేలర్ సిరీస్లో చేయడానికి ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం? ఒక పవర్ సిరీస్ కన్సిడర్ చేసుకున్నాం. ఆ పవర్ సిరీస్ యొక్క ఎక్స్పాన్షన్లో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైందా? సరే, లెట్ us go through that. What is the power series expansion అన్న? పవర్ సిరీస్ ఆల్రెడీ మనం ఇనీషియల్గా రాసుకున్నాం కదా, రైట్ ఆర్ నాట్? సి, సో పవర్ సిరీస్ ఈజ్ f of x is equal to మనం ఏం చెప్పుకున్నాం? A0 ప్లస్ A1x ప్లస్ A2x A1x మైనస్ A, అవునా? ప్లస్ A2x మైనస్ A హోల్ స్క్వేర్ ప్లస్ A3x మైనస్ A హోల్ క్యూబ్ ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్ ప్లస్ AN x మైనస్ A హోల్ పవర్ n అండ్ ఇఫ్ సో ఆన్. ఇదే కదా నాన్న పవర్ సిరీస్. సో ఈ పవర్ సిరీస్లో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఎక్స్ ప్లేస్లో f of x is correct here. మనం A0 A1 ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? A0 అంటే మనకి ఏమొచ్చింది అన్న? f of a వచ్చింది. f of a ప్లస్ A1 అంటే ఏమొచ్చింది? f డాష్ ఆఫ్ a డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x మైనస్ a, అవునా? హోల్ పవర్ 1 రాసుకోవచ్చు. ప్లస్ A2 అంటే f డబల్ డాష్ ఆఫ్ a డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ A3 అంటే మనం ఏం చెప్పుకున్నాం? f ట్రిపుల్ డాష్ ఆఫ్ a divided by 3 factorial into x minus a whole cube plus and if so on up to a n అంటే ఏం చెప్పుకున్నాం? nth derivative of the function at point a divided by n factorial into x minus a whole power n plus and if so on. ఇదే కదా టేలర్ సిరీస్ యొక్క ప్రూఫ్. ఇదే కదా మనం ఇందాక అనుకున్నది. సో f of x equal to f of a ప్లస్ ఏ వచ్చింది? f dash of a by 1 factorial into x minus a whole power 1 plus f double dash of a by 2 factorial into x minus a whole square plus f up to so on up to ఎక్కడ వరకు నాన్న? nth derivative of the function at particular point a divided by n factorial into x minus a whole power n plus and if so on. Hence Taylor series is proved. Hence Taylor series is proved. ఈ విధంగా మనం టేలర్ సిరీస్ని ప్రూవ్ చేస్తాము. అదే మెక్లారెన్ సిరీస్ని ప్రూవ్ చేయమని అనుకోండి, పుట్ ఏ ఈక్వల్ టు 0, ఏ వాల్యూని 0 చేసామనుకోండి మనకు మెక్లారెన్ సిరీస్ వచ్చేస్తుంది. అప్పుడు నాకు ఏమొస్తుందన్న? f of x is equal to a ప్లస్లో 0 పెడితే f of 0 ప్లస్ f డాష్ ఆఫ్ 0 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x మైనస్ a హోల్ పవర్ 1 ప్లస్ f డబల్ డాష్ ఆఫ్ a డబల్ డాష్ ఆఫ్ 0 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x మైనస్ a హోల్ స్క్వేర్ x మైనస్ 0 x మైనస్ ఏ ప్లస్లో కదా 0 పెడుతున్నాం కదా, కాబట్టి నాకు ఇక్కడ ఏమొస్తుంది? x మైనస్ 0 అంటే xే వస్తుంది. సో x పవర్ 1 ప్లస్ f డబల్ డాష్ ఆఫ్ 0 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ f ట్రిపుల్ డాష్ ఆఫ్ 0 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x క్యూబ్ ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్ ప్లస్ f 0 nth derivative 0 nth derivative of a function at the point 0 divided by n factorial into x power n plus and if so on. Hence Maclaurin series is also proved. Hence Maclaurin series is also proved. అర్థమైందా ఫ్రెండ్స్? దిస్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థీరం నాన్న. సో టేలర్ సిరీస్ యొక్క ప్రూఫ్, మెక్లారెన్ సిరీస్ యొక్క ప్రూఫ్ అంటే ఏంటి అంటే చిన్న తేడా ఏంటంటే, మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెక్లారెన్ సిరీస్ అడిగాడు అనుకోండి, మెక్లారెన్ సిరీస్ యొక్క ప్రూఫ్ అడిగాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? టేలర్ సిరీస్ ప్రూఫ్ అంతా చేసేసి చివరిలో ఏ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తారు. 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు మెక్లారెన్ సిరీస్ ప్రూఫ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రత్యేకించి మెక్లారెన్ సిరీస్కి ఏ ప్రూఫ్ ఉండదు, జస్ట్ టేలర్ సిరీస్ ప్రూఫ్ నేర్చుకుంటారు, దాని నుంచే ఏ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మెక్లారెన్ కూడా వచ్చేస్తుంది. రైట్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ థీరం, వెరీ 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 ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఈఎస్సీ గేట్, దానికి కూడా మనకి యూజ్ అవుతుందన్న. సో ఈ థీరం ఖచ్చితంగా నేర్చుకోండి, మీకు సెమిస్టర్ ఎగ్జామ్లో డెఫినెట్గా వస్తుంది. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ సెషన్స్లో మనం నేర్చుకుందాం. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye-bye.